ఆయన ఒక సామాన్య రైతు బిడ్డ. అరాకొర సంపాదన. కానీ ఆయన గుండెల నిండా సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని గొప్పతనాలే నిండి ఉంటాయి. ముమ్మిడివరం మండలం గున్నెపల్లి గ్రామానికి చెందిన గాలి దేవర మంగయ్య నాయుడుకు చిన్నప్పటి నుంచి కాటన్ గొప్పతనాన్ని గుర్తించి అభిమానాన్ని పెంచుకున్నాడు. ప్రధాన రహదారి పక్కన చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. అక్కడే చిన్నపాటి కాటన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాటన్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పురస్కరించుకొని వివిధ సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. కాటన్ పట్ల ఈయనకున్న అభిమానాన్ని గ్రామస్తులతో పాటు పలువురు రైతులు మంగయ్య నాయుడును అభినందిస్తూ ఉంటారు. నా పేరు జీజీఆర్. మా చేరుగున్నెపల్లి ముమ్మిడివరం మండలం. ఈరోజు 221వ జయంతి సందర్భంగా కాటన్ దొర గారిది మా ఊర్లో మజ్జిగ పెడతాం అయ్యి జరిగింది. ఆయన అంటే మాకు చాలా అభిమానం. ప్రతిదానికి కూడా ఆయన ఎప్పుడూ ఇది జయంతికి ఉత్సవాలు చేస్తుంటాం మేము. ఆయన దేశంగాని దేశం వచ్చి ఆయన ఇరిగేషన్కి బోల్డ్ ఇది చేసాడు. ఈరోజు కొంతమంది రైతులు బతుకుతున్నారంటే ఆయనే కారణం. ఆయన చేసిన మేలు ఎవరు కూడా మర్చిపోరు. కాటన్ దొర అంటే ప్రతి ఒక్కరూ చెప్పుకునే పేరు అది. ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ ఈ రకంగా ఇది చేసాడంటే అది ప్రజలమున్న గౌరవం అది. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ముమ్మడివరం నియోజకవర్గం, సిఏఆర్ గున్నేపల్లి గ్రామం. అది కాటన్ దొర గారు అంటే మాకు అన్ని విధాలుగానే చూసిన వ్యక్తి అండి. అతను 3 తరాలు 4 తరాల్లో ఇలా మనం ఉంటున్నాం అంటే ఆయన పెట్టిన భిక్షే. అందు గురించి ఆయన మీద నమ్మకంతో, ఆయన అంటే గౌరవంతో, మన మతస్థుడు కాదు, మన దేశస్థుడు కాదు, అయినప్పటికీ కూడా మనకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేసి అతను ఇదయ్యాడు. అతను కాలజ్ఞానం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా జనరేషన్ కోసం నేను విగ్రహం పెట్టి ఉన్నాను. తెలియని వాళ్ళకి తెలుస్తుందని, పిల్లలకు కూడా అవగాహన వస్తుందని నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఆయన అంటే ఇష్టం.